రేవంత్ రెడ్డి గారు తనకంటూ కాంగ్రెస్ పార్టీ కాదు, రేవంత్ రెడ్డి వర్గం అంటూ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నారు అనుకోవచ్చు. 100%. నువ్వు చేసిన పొరపాటు ఏదైతుందో, నువ్వు సంవత్సర కాలం ఏదైతుందో నిద్రపోయి ఇవాళ నిద్ర లేచినట్టు నటిస్తున్నాడు. సార్ ఇప్పుడు ఉన్నట్టుండు కాంగ్రెస్ పార్టీ నుంచి కాల్ వచ్చి కాదు జీవన్ రెడ్డి గారు గివ్ ద పొజిషన్ 25th of March, the relations with the Congress party were totally seized. సీజ్ అయిన ప్రాపర్టీని మళ్ళా ఓపెన్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తే ఈ స్లోగన్ తీసుకొచ్చింది మీరేనా? రేవంత్ రెడ్డి హటావో కేసీఆర్ గులావ్. అందుకే నిదానం తలెత్తింది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. అది కేసీఆర్ పేరు వస్తుందని చెప్పాను. కేసీఆర్ కి మాయం చేయదలుచుకున్నట్టయితే ఇంద్రమకి పెట్టు. అలాంటి నాయకుడి కూతురు కవిత గారు ఉన్నట్టుండి నేను పార్టీ ప్రకటిస్తున్నాను, నేను పార్టీ నుంచి మా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసాను, దేనికి సంకేతం? కవిత రాజకీయ పరిణామాలు దేనికి సంకేతం? పార్టీ జీవన్ రెడ్డి గారి మాటల్లో గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ ఈక్వాలిటీ చేస్తే మీరు దేనికి మార్క్ చేస్తారు? 100% ది ప్రీవియస్ గవర్నమెంట్. జీవన్ రెడ్డి గారితో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఈ నెల జాయిన్ అయ్యారు? సంఖ్య కేటీఆర్ గారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతారు. తెలంగాణ ఏర్పాటు కోసమే పుట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అప్పటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మనుగడ సాధించాలని అనుకున్నది టీఆర్ఎస్ పార్టీ. అలాంటి టీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణ కాదు, మేము దేశం మొత్తంలో రాజకీయాన్ని వెళ్ళాలి అని బీఆర్ఎస్ గా మార్చిన డిసిషన్ కేసీఆర్ గారిది కానివ్వండి, కేటీఆర్ గారిది కానివ్వండి, ఒక తప్పు డిసిషన్ అని జీవన్ రెడ్డి అనుకుంటారు. ఇప్పుడు తప్పు రేటం కాదే, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయగలుగుతున్నటువంటి ఒక విధాన రైతు సంక్షేమమే గాని, ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలే కానివ్వండి గాక, లేక కేసీఆర్ కిట్ లాంటి పథకాలు కానివ్వండి గాక, నదీ జలాల వినియోగం సంబంధించే కానివ్వండి గాక, ఇలా గిరిజన రిజర్వేషన్ అనేది ఏదైతున్నదో వాళ్ళ సంఖ్యాపరంగా 6 నుండి 10% ఉంటే అది 6 నుండి 10% ఏదైతుందో అమలు చేయబడే దిశగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో మరి చట్టాన్ని రూపొందించడమే కానివ్వండి, అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేకంగా వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ హక్కుల ప్రయోజనాలు కాపాడాలనే ఒక ఆలోచనతోనే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్, బలహీన వర్గాలకు ఏదైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక దో ఇట్స్ నాట్ న్యూ కాన్సెప్ట్, అర్లియర్ బి రెసిడెన్షియల్ స్కూల్స్ అనే విధానం ఉన్నప్పటికీ అది దాన్ని ప్రోత్సహించి ఎంకరేజ్మెంట్ చేసి ఇక నిరుపేద వర్గాలకు విద్యా సదుపాయం కల్పింప చేయాలి. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన వాళ్ళ హక్కుగా, ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఇవన్నీ ఏదైతుందో జాతీయ స్థాయిలో విస్తరింపబడాలనే ఒక ఆలోచనతోనే ఈ మై థాట్ టు గో ఫర్ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని మనం తప్పుగా భావించడానికి వీల్లేదు. బట్ సరే, ఫలితాలు భిన్నంగా రావటం, దాంట్లో ఫెయిల్ అయ్యారనుకుంటారా సార్? ఐ డోంట్ థింక్. నేను ఫెయిల్ సక్సెస్ అనేది ఆయన జాతీయ స్థాయి ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆయన ఏదైతుందో రాష్ట్ర స్థాయికి పరిమితమైన, రాష్ట్ర స్థాయిలో కూడా ఏదైతుందో ఆయన ఈజ్ నాట్ దట్. ఇప్పుడు మొన్న ఎంత వచ్చినాయండి కాంగ్రెస్ పార్టీకి? ఎన్ని వచ్చినాయి? 65 వచ్చినాయి. బీఆర్ఎస్ గారు 38. బీఆర్ఎస్ గారు 38. ఆ సంఖ్యాపరంగా తక్కువ కాదు, కానీ ఏదైతుందో 2 దశాబ్ద కాలం 2 పర్యాయాలు అధికారంలో ఉండి పాలన అందించినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద కానీ ఏదైతుందో ఇంకా మెరుగైన పాలన వస్తే బాగుంటుంది. సహజం. కరెక్ట్. అలా కాంగ్రెస్ పార్టీ దానికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు, ప్రణాళిక, ప్రజానికైన ఆశల పల్లెకిలో ఊరిగింపజేయటం, ఇలా తాత్కాలిక ప్రయోజనం పొందింది. ఎగ్జాక్ట్. కానీ ఇవాళ అదే ప్రజలు ఏదైతుందో, అరే కేసీఆర్ వాజ్ మచ్ బెటర్, బీఆర్ఎస్ పార్టీ వాజ్ మచ్ బెటర్
అందుకే వాళ్ళు ఏదైతుందో 2 సంవత్సరాల కాలంలోనే రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక ఆలోచన విధానం నానుడి ప్రజల్లోకి వెళ్ళొస్తుంది. ఓకే సార్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారి లాంటి చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వీడి వేరే పార్టీలో చేరబోతున్నారు. జీవన్ రెడ్డి గారు ఏదైతే బాటలో నడుస్తున్నారో అదే బాటలో చాలా మంది సీనియర్లు పార్టీ నుంచి బయటకు రాబోతున్నారు అనే మాటలు టాక్స్ మార్కెట్ లో ఉన్నాయి. దీని గురించి జీవన్ రెడ్డి గారి అంటే రియాక్షన్. నాయకులు ఏ మేరకు అంటే మారబోతున్నారో అంటే అసలు జనములే వచ్చింది అంటే మేము నాయకులం ఏదైతుందో జన ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రయాణం కొనసాగించాలని ఓకే జనంలో వచ్చింది మార్పు. రేవంత్ రెడ్డి గారు పోవాలనే ఆలోచన విధానం జనంలో వచ్చింది. నాయకులు ఏంటి, నాయకులు ప్రజా ఆలోచన విధానం ఎట్లుంటే దానికి అనుగుణంగా మేము ప్రయాణం చేయాలి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఫెయిల్యూర్స్ ఏదైతుందో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆయన పాలన ఏదైతుందో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిపోయింది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల తరబడి పార్టీ పట్టుకొని ఉంటే మనకు ఒక విధమైనటువంటి నైతికత బలం ఉండాలి కదా. ఆ నైతికత బలం లేకుండా చేసి ఇదో ప్రైవేట్ కంపెనీ నువ్వు నాతో కొనసాగుతున్న ఆలోచన విధానానికి అనుగుణంగా ఐదో యూ చాండ్ విత్ మై బ్యాండ్ వ్యాగన్. సార్, జీవన్ రెడ్డి గారు 43 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకులు. రేవంత్ రెడ్డి గారి పాలన కూడా చూశారు, కేసీఆర్ గారి పాలన చూశారు, దాని ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల్లో కొంతమంది రాజకీయ నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులు అంటుంది ఏమంటే రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీలో ఉండరు, వేరే పార్టీలో వెళ్ళిపోతారు, వెదర్ ఇట్ మేబీ బీజేపీ ఆర్ ఎనీ పార్టీ ఎల్స్ అని చెప్తున్నారు. మీకున్న అనుభవం ప్రకారం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన అది ఎప్పటికీ ఏదైతుందో ఆయనకి ఏ విధంగా ప్రయోజనం ఆయనే చెప్పాడు. నేను తొక్కుకుంటూ వచ్చింది నేను. ఆయన రాజకీయ జీవితం ఏబీవీపీకి ఎలా ఆరంభమైందే. ఏబీవీపీ తర్వాత ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో చేరిండు, తర్వాత టీడీపీలో చేరిండు. టీడీపీలో శాసనసభ సభ్యత్వం కలిగి ఉండి కూడా కాంగ్రెస్ లో చేరిండు. అది చూశాడు. టీడీపీ హాజ్ నో ఫ్యూచర్ ఇన్ తెలంగాణ. ఆయన భవిష్యత్తు మార్గం ఎంచుకోవడానికి కొరకు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అంతపూర్వం ఏదైతుందో ఇదే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఏదైతున్నదో ఆయన అసలు సోనియా గాంధీ ఒక దశలో బలిదేవత అన్నాడు ఆయన. ఎందుకు మళ్ళా కాంగ్రెస్ లో చేరిండు? ఆయన నాయకత్వం ఆయన ఏ విధంగా లబ్ధి పొందుతాడు రాజకీయంగా. రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో మరి ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది అనే భావన ఆయనకి ఏర్పడ్డప్పుడు ఏదైతుందో ఆయన ప్రత్యామ్నాయంగా మళ్ళీ మార్గం ఎంచుకుంటాడు. ఆయన ఆల్రెడీ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ రిలేషన్ విత్ బీజేపీ, అమిత్ షా. ఆయన మోడీ కన్సర్న్ ఏదైతుందో ఆయన ప్రభుత్వం పనిచేస్తున్నాడు, అభిప్రాయం ఇస్తున్నాడు. ఓ హమారా బడా భాయే, చోటే భాయ్ ఆయనే చెప్తున్నాడు. मोदी जी हमारा बड़ा भाई है, मैं उसका छोटा भाई हूँ. बोले जैसा बोलता वैसा मानना ही पड़ता ना. मैं बड़ा भाई जैसा बोला सब छोटे भाई को मानना ही पड़ता ना. उन्हें खुद बोल रहे हैं. तो इंडिकेशन इज ऑलरेडी गिविंग. ये इंडिकेट दे रहे. इज ऑलरेडी गिविंग इंडिकेशन. His relation with Congress party is not permanent. Okay. If time comes, okay. కాంగ్రెస్ పార్టీ నడితే ప్రజల విశ్వాసం కోల్పోతుంది అని ఒక అభిప్రాయం ఇప్పుడు వస్తున్నది. అది కార్యరూపం దాచపోతే ఆయన అడుగులు ఎడిపోతే మనం ఊహించవచ్చు. ప్రజల్లో విశ్వాసం కోల్పోవాలనే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చు. బట్ ఏదైనా అనేది ఉందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలం పోరాటం తర్వాత కావాలి గుర్తులు మాకు ప్రణాళిక నదీ జలాలు అసలు తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టే అంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ఆర్ గారు ఏదైతుందో దాన్ని 152 మీటర్ లెవెల్లో బ్యారేజ్ నిర్మాణం చేయాలని తలెచ్చింది. బట్ ఇన్ ప్రాక్టికల్ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దాన్ని అంగీకరించలేకపోవడంతో కేసీఆర్ గారు 148 మీటర్ లెవెల్ కు ఒప్పందం కుదుర్చుకొని అలా ఆశించిన మేరకు నీరు లభిస్తలేదు అని చెప్పని దిగువ మేడిగడ్డకు వచ్చింది. మేడిగడ్డకిలో 2 లిఫ్ట్లు ఎక్కువైనా కానీ ఏదైతుందో ఇట్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. 2 పర్యాయాలు 2 పంటలకు నీరు అందించింది. అన్ఫార్చునేట్ 2 పిల్లలు క్రాక్ వచ్చినాయి. ఇప్పుడు ఒక బ్యారేజ్ నిర్మాణంలో ఏదన్నా టెక్నికల్ సాంకేతిక లోపంతో ఎనీథింగ్ కెన్ బి హ్యాపెన్. ఇప్పుడు ఎస్ఎల్బీస్ ఉంది, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్
నిర్మాణ దశలో ఏదైతుందో అది కుంగిపోయి అందులో 8 మంది కార్మికులు అసలు భాష. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతవరకు ఆ శవాలను వెలికి తీయలేకపోయింది. మరి ఎస్ఎల్బిసి టన్నల్ నిర్మాణం కొనసాగిస్తున్న వదలలేదు కదా. ఇవాళ ఏదైతుందో మీకు మేడిగడ్డ కుంగిపోయింది. ఐదర్ యూ టు గో ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ మేడిగడ్డ. దాని ప్రత్యామ్నాయంగా ఏదైతే నువ్వు తుమ్మడి ఎట్టి వద్ద ఆ అవైలబుల్ వాటర్ మళ్లింపు చేస్తా అని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. అవైలబుల్ వాటర్ 80 టీమ్స్ ఉంటుంది విత్ 148 మీటర్ లెవెల్ ఏదైతుందో ఇప్పుడు ఆల్రెడీ తవ్విన కాలువలు రీడిజైన్ చేస్తే అవన్నీ సుందీల దాకా మళ్లింపు చేయవచ్చు. సుందీలలో ఆల్రెడీ మనకి లిఫ్ట్ స్కోప్ ఉంది. అక్కడ కేవలం 10,000 కోట్లతో ఏదైతుందో ఈ కెన్ డైవర్ట్ వాటర్ ఫ్రమ్ తుమ్మడి అట్టి అబౌట్ 80 TMC టు ఎల్లంపల్లి అండ్ ది అప్పర్ రీచెస్ ఆఫ్ మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. 3 బడ్జెట్లు పోయినాయి. నువ్వు మేడిగడ్డను ఇది కేసీఆర్ గారిని దోషి ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా దాన్ని అట్లే నిలుపుదల పెట్టేసింది. దాన్ని రీబిల్ట్ దాన్ని ఏదైతే పురుగుతులు చేసే ప్రయత్నం చేయలేదు. ఎన్డిఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతే ఉందో దే గేవ్ ద రిపోర్ట్ అబౌట్ ఇయర్ బ్యాక్. NDSA National Dam Safety Authority, they gave the report a year back, April 2025 ఇచ్చిందా. సంవత్సర కాలం నిద్రపోయిండు. ఆ తుమ్మయట్టి బ్యారేజ్ నిర్మాణము అది పోయింది. అది మర్చిపోయింది. మీరు ఏదో 3 కాలాలు గడిచిపోయి ఉన్నాయి. 2 కాలాలు అది ఆయనతో కాదు. ఆయన కార్యదీక్ష లేదు. ఆయన ఆలోచన విధానం నిర్మాణాత్మకంగా లేదు. అది పక్కన పెట్టేది. అది పోనీ ఈ మేడిగడ్డ పునరుద్ధరణ ఏదైతుందో నీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత వెనువెంటనే కార్యక్రమం చేపట్టి ఉంటే ఈ పాటికి ఏదైతే ఉందో డ్రిల్లింగ్, బోర్ ఇదంతా సాయిల్ టెస్ట్ ఇవన్నీ అయిపోతుండే. ఇప్పుడు రేపు కేసీఆర్ గారు 20 తారీఖు ఏదైతుందో జగిత్యాలకు వస్తుండే. అవును, ఇక్కడ బహిరంగ సభ యావత్ తెలంగాణ ప్రాంతాన్ని ఏదైతుందో జాగృతి చేసే విధంగా అని ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఏదైతుందో వాళ్ళ గుండెకాయ లాంటి జగిత్యాలు ఎంచుకునేది. ఒకప్పుడు ఇది జగిత్యాల చైత్ర యాత్ర అని చెప్పని తాడిత పీడిత ప్రజానీకానికి వాళ్ళ హక్కుల సాధన కొరకు ఏది ఇస్తుందో ఉద్యమించిన నేత గడ్డ జగిత్యాల. కేసీఆర్ గారు మళ్ళీ ఇదే గడ్డ ఎంచుకున్నాడు. సో మళ్ళీ సక్సెస్ఫుల్ అవుతాడు. మరి మేడిగడ్డ ఇవాళ రేపు 20 తారీఖు పోతున్నాడు మేడిగడ్డ. అంటే ఇవాళ కేసీఆర్ గారు జగిత్యాల 20 తారీఖున బహిరంగ సభ ఉన్నది కదా. ఇప్పుడు ఆయన నిద్ర వేసింది. మీడియాని డైవర్ట్ చేయడానికి, పబ్లిక్ డైవర్ట్ చేయడానికి. ఆయన ఏం చేసినా కడితే సంతోషం. ఇప్పటికీ నీకు జ్ఞానోదయం అయింది. నువ్వు చేసిన పొరపాటు ఏదైతుందో, నువ్వు సంవత్సర కాలం ఏదైతుందో నిద్రపోయి ఇవాళ నిద్ర లేచినట్టు నటిస్తున్నాడు. సంవత్సర కాలం నిద్రపోయి నిద్రలు లేచినట్టు నటిస్తున్నాడు. కానీ ఇంకా నిద్రలోనే ఉన్నారు. మరి ఆయన ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ వి లాస్ట్. ఎస్, వర్షాకాలంలో చేయగలిగేది ఏముండదా. ఇక మిగిలిన 2 వేసవిలే. మన 27 ఏప్రిల్ మే తప్ప 28 ఎన్నికలు వస్తాయి. ఆయన ఎన్నడూ పునరుద్ధరిస్తాడు. వారికి నిజంగా మేడిగడ్డ పునరుద్ధరింప చేయలేకున్నట్టయితే అసలు తెలంగాణ రాష్ట్రం ఏమైతుంది నీకు ఊహించగలుగుతావా? రేపు ఎల్నినో ప్రభావం వస్తుంది, కరువు వస్తుందని చెప్పంటుండే. రేపు కరువు వస్తుంది, రాబోతుంది. హెచ్చరికలు జారీ అయినాయి. ఆ హెచ్చరికలు జారీ కావడంతోనే ఈయన నిద్ర లేచి నటిస్తున్నాడు. ఈ ఎల్నినో ప్రభావం హెచ్చరికలు జారీ కాకుండా ఉంటే ఈ నిద్ర లేచినట్టు కూడా నటించకపోతుండని చెప్పంటున్నాను. ఎగ్జాక్ట్. నేను చేసే ప్రయత్నం చేసిన కానీ సమయం దాటిపోయింది. అంటే ఈ జాప్యానికి కారకులు ఎవరు? మళ్ళీ కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుమ్మడిగట్టి నిర్మాణానికి ఏదైతుందో అధికారానికి వచ్చే తొలినాథంలోనే మొదటి బడ్జెట్ లో ఏదైతుందో 5,000 కోట్లు పెడితే ఏదైతుందో ఇప్పటికల్లా కార్యరూపం అయిపోతుండే. పోయి హైడ్రా పట్టుకున్నాడు. హైడ్రా ఆయనకి ఎక్కడ గిట్టుబాటు అవుతుందో అది పట్టుకున్నాడా. హైడ్రా గిట్టుబాటు అవుతుంది కాబట్టి హైడ్రా పట్టుకున్నాడు. హైడ్రా ఇస్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోవచ్చు. మరి ఈజ్ ఫండింగ్ ఏజెన్సీ అయిపోయింది. ఆయనకి ఫండింగ్ సోర్స్ అయిపోయింది. ఏజెన్సీ డస్ మీన్ ఫండింగ్ సోర్స్ అయిపోయింది. మరి మూసి పట్టిండు. మూసి ప్రక్షాళన కావాలయా? మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ ఇవ్వాలనేది కాదు. ఇది
ఉమ్మడి రాష్ట్రంకి వెళ్ళి ఏదైతే ఉమ్మడి ప్రక్షాళన మూసే ప్రక్షాళన చేపట్టాలని చెప్పని దానికి పథకాలు రూపొందిస్తుండ్రు. దానికి కావాల్సింది సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వీళ్ళు మురుగునీరు అందులో చేరుకుంటా కెమికల్ అఫ్లూయెంట్స్ ఏదైతే ఉందో చేరుకుంటా చర్యలు చేపట్టాలి. అది మూసే ప్రక్షాళన మూసే సుందరీకరణ అంటారు. మీరు దయచేసి ఆ డిఫరెన్స్ గమనించారు. మనకు కావాల్సిన మూసే ప్రక్షాళన కావాలన్నా మూసే సుందరీకరణ కావాలన్నా మూసే ప్రక్షాళన కావాలి. అదే ప్రక్షాళన సుందరీకరణ కావాలి. ఆయనకి రియల్ ఎస్టేట్ ఇవన్నీ విడిచిపెట్టి ఫోర్త్ సిటీ రోడ్ పట్టింటాయా? ఫోర్త్ సిటీ రోడ్ పట్టినా ఏమీ లేదు. ఫోర్త్ సిటీలో 3 ఏళ్ళు గడిచిపోయింది, ఏడాది దీని పని అయిపోతుంది. మళ్ళీ అయ్యేది గో బ్యాక్. జస్ట్ ఫర్ ద టైం పాస్ ఈస్ డూయింగ్. ఆయన ఈజ్ కమర్షియల్ థింకింగ్. ఓకే, ఆయన బేసికల్లీ రియల్ ఎస్టేట్. ఆయన ఆలోచన విధానం అంతా ఏదైతే ఉందో, ఆయన మొత్తం భూములను ఏ విధంగా దాన్ని వెంచర్ చేయాలి, ఏ విధంగా ఆర్థిక లబ్ధి పొందాలి, మొత్తం హెస్ కమ్ అప్ విత్ దట్ ఓన్లీ. ఆయన ఫైనాన్షియల్ ఇంత సౌండ్ అయిండు అని చెప్పారంటే విత్ రియల్ ఎస్టేట్. సో ఇవన్నీ చూసి రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డి గారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు అని నిన్ననో మొన్ననో ఒకటి వార్తా పత్రికలో నేను చూశాను. మీరు ఇక్కడ సభా సమావేశంలో రాబోయే రోజుల్లో కేసీఆర్ ని మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. జీవన్ రెడ్డి గారు కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి చేసే స్థాయి నాది కాదు. ఓకే, నేను కాంక్షించేవాడిని. ఓకే, వారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేది కాంక్షించేవాడిని. ఆయన ముఖ్యమంత్రి ఆకాంక్ష. ఆయన ముఖ్యమంత్రి చేసేవాడు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం చేస్తారా? ఏ ఒక్కరు కోరుకుంటే అయ్యేది కాదు అది. జీవన్ రెడ్డి గారు చేసే ప్రయత్నాలు ఏంటి? నేను ఒక సైనికుడిగా నేను పాటుపడతా, ఒక సైనికుడిగా సేవలు అందిస్తా. జీవన్ రెడ్డి గారితో ఎంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఈ నెల 20న జాయిన్ అయ్యారు? ఇప్పుడు సంఖ్య అనేది మీరు గమనిస్తారు కదండి. సంఖ్య కాన్స్టిట్యున్సీ మీ కార్యకర్తలు, నా అనుచరులనే కాకుండా కేసీఆర్ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో. ఓకే, నా సహచరులు, శిరోభిలాషులు, నా అభిమానులు, నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు తోడు నిలిచినటువంటి యొక్క మిత్రులు, ఇది ఒక సెక్షన్. ఓకే, అసలు సెక్షన్ కేసీఆర్ అభిమానులు ఉన్నారు. అసలు సెక్షన్ కేసీఆర్ అభిమానులు ఉన్నారు. మీరు ఇలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు కానివ్వండి, మీ అభిమానులు, మీ కార్యకర్తలు కానివ్వండి, జీవన్ రెడ్డి గారు ఇలాంటి డిసిషన్ తీసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉండండి, బీఆర్ఎస్ వద్దని ఎవరన్నా అన్నారా? వెన్ యూ ఆర్ టేకెన్ దిస్ డిసిషన్ టు జాయిన్ ఇన్ బీఆర్ఎస్, జాయిన్ అవ్వాలని డిసిషన్ తీసుకున్నప్పుడు మీ ఫాలోవర్స్ కానీ అభిమానులు ఎవరన్నా కాదు జీవన్ రెడ్డి గారు వద్దు, మనం ఇదే పార్టీలో ఉందాం, కాంగ్రెస్ లోనే ఉందాము, మన బీఆర్ఎస్ అంటే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఏది ఇచ్చిందో ఒక 10%. ఓకే, సరే మనం ఇంకెందుకు ఇక ఫర్ లిటిల్ టైమ్ వీ కెన్ వెయిట్. ఓకే, ఇప్పుడు ఎందుకంటే ఇక 2 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నది. ఓకే, ఇంకేమన్నా మనకు ప్రభుత్వం మనం గుర్తించకపోతుందా? అయ్యో వీ కెన్ వెయిట్ ఫర్ లిటిల్ మోర్ టైం అనేది ఓ 10% సలహాలు వచ్చినాయి. ఓకే, బట్ 90% ఏదైతుందో మనం ఇన్ని అవమానాలకు గురైన తర్వాత మనకి ఏ పదవులు కాదు. అసలు ఈ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం మనకు ముందైతే దీని అనుబంధం తెచ్చుకుందాం, తర్వాత ఏం చేద్దామని. తర్వాత 25th of March the decision was taken only to leave the Congress party. Okay, on that day we did not took decision to join BRS party. Yes, exactly. In presence of your party followers. 25 మార్చిలో తీసుకున్న నిర్ణయం అనేది ఏదైతే ఉందో కేవలం కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకునే పరిస్థితి పట్ల అనుకున్న భావోద్వేగ ప్రసంగం కూడా చేయడం జరిగింది. అవును, I have seen that. యా, తదుపరి కాలంలో 15 రోజులు 2 weeks 3 weeks ఏదైతే ఉందో నేను గ్రామాలు పర్యటించడం, మిత్రులు సహచరులు ఉన్న పరిస్థితుల్లో మనం ఎంతకాలం ఈ విధంగా ఒంటరిగా పోరాటం చేస్తాం. We have to take some decision to join some party. I will break this question and answer, sir. Sir, while you have taken the decision, మీరు రిజైన్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసేటప్పటికే ముందు కేటీఆర్ గారు మీ టచ్ లోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో రావాలి అని రాజకీయంగా ఏదైతే ఉందో జీవన్ రెడ్డి గారు రాజీనామా చేసే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పంటే అప్పటికి ఏదైతే ఉందో మిత్రుడు అరవింద్ గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. జీవన్ రెడ్డి గారు లాంటి ఒక నాయకుడు మా పార్టీకి వస్తే మేము సంతోషం వెల్కమ్ చేస్తామని చెప్పని బీఆర్ఎస్ నాయకులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎవరిబడి ప్రతి ఒక్కరు ఏదైతే ఉందో వీళ్ళ ప్రజా జీవితం లోపల సమాజంలో బలమైన నాయకులు మీడియా కాకుండా పర్సనల్ గా ఏమైనా కాల్స్ ఇదంతా ఇది ఆశ, ఇదంతా కోరుకోవటం విలన్ విష్. యాక్చువల్లీ ఎనీబడి విల్ విష్. ఓకే, ఎనీబడి విల్ విష్. ఓకే,
సార్ ఇప్పుడు ఉన్నట్టుండు కాంగ్రెస్ పార్టీ నుంచి కాల్ వచ్చి కాదు జీవన్ రెడ్డి గారు విల్ గివ్ ద పొజిషన్ కమ్ టు కాంగ్రెస్ పార్టీ డోంట్ గో టు టిఆర్ఎస్. పొజిషన్ అంతా అయిపోయింది. నేను ఆల్రెడీ పొజిషన్ కోసమే ఈయన ఆలోచన చేసేవాడిని అయినట్టయితే అసలు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయకపోదు. ది 25th March ఓకే ది రిలేషన్స్ వర్ సీజ్డ్. డిసిషన్ ఇస్ డిసిషన్. 25th March ఓకే the relations with the Congress party were totally seized. ఓకే ఆనాడు ఏదైతుందో నేను ప్రకటన కాదు లిఖిత పూర్వకంగా నా రాజీనామా పత్రాన్ని నేను బికాస్ ఐ వాస్ హ్యాపెన్ టు బి ఏసీసీ మెంబర్ ఐ సెంట్ మై రిజిగ్నేషన్ టు మల్లికార్జున్ ఖర్గే. ఓకే సీజ్ అయిన ప్రాపర్టీని మళ్ళా ఓపెన్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేస్తే నేను ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎవడు పని చేస్తాడే నేను కాదు ఎవడు పని చేయడం అంటూ నేను ఓకే ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయిన తర్వాత దీనిపై ఆయన ఈ పార్టీ గురించి ప్రభుత్వం ఎవడు ఆలోచన చేస్తాడు మంచిగా ఎవడు ఆలోచన చేస్తాడు కనబడతలేదు. కేసీఆర్ గారు రాజకీయ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడి తెలంగాణ రాష్ట్రం సాధించి అదే రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి నాయకుడి కూతురు కవిత గారు ఉన్నట్టుండి నేను పార్టీ ప్రకటిస్తున్నాను, నేను పార్టీ నుంచి మా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసాను, ఈ దేనికి సంకేతం? కవిత రాజకీయ పరిణామాలు దేనికి సంకేతం? ఇప్పుడు పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది ప్రజాస్వామ్యం లోపల. కవిత గారు పార్టీ పెట్టాలని ఆలోచన చేయడం ఆమె వ్యక్తిగత నిర్ణయం. అంటే నా మట్టుకు నేను ఏది ఇస్తుందో కవిత గారు అంటే ఆమె టోటల్ ఐడెంటిఫికేషన్ వాజ్ విత్ కేసీఆర్. ఎగ్జాక్ట్లీ హర్ టోటల్ ఐడెంటిఫికేషన్ పొలిటికల్లీ వాజ్ విత్ కేసీఆర్. కేసీఆర్ గారు ఏదైతుందో కొంత ఒక విధంగా ఏదైతుందో అంటే ఇబ్బందుల్లో ఉండడు అని చెప్పిన దానికంటే ఏదైతుందో వీళ్ళ ప్రతిపక్షంలో కొంత పోరాటం చెప్పాడు. షీ వుడ్ స్టాండ్ విత్ కేసీఆర్ ఆపద సమయంలో. నేను ఆపదాన్ని కూడా నాన్న పోరాట సమయం. ఓకే పోరాటం అనుకోవచ్చు. పోరాట సమయంలో షీ వుడ్ స్టాండ్ విత్ కేసీఆర్. సరే కుటుంబం ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కుటుంబంలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి, సహజమే. అభిప్రాయ భేదాలు రావచ్చు కాక, కానీ ఇది సమయం కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ టైం. ఇట్స్ నాట్ రైట్ టైం. సో రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. 150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ ని 300 డివిజన్ గా డీలిమిటేషన్ చేసి 3 కార్పొరేషన్లు చేసి 300 డివిజన్ గా. మీకు హైదరాబాద్ రాజకీయాల గురించి కూడా మంచి నాలెడ్జ్ ఉంది, సుదీర్ఘ అనుభవం ఉంది. కార్పొరేషన్ లో ఏమి జరగబోతుంది? నిజంగా ఎవరి మేలు కోసం ఈ డీలిమిటేషన్ జరిగింది? నిజంగా చూడాలంటే గ్రౌండ్ లెవెల్లో ఎవరి ఏమంటారు, మీరు ఎలా అయితే డిసిషన్ తీసుకున్నారు, ఇక్కడ పార్టీ మారుతుండే ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నప్పుడు పునర్విభజన చేసేటప్పుడు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఎవరి నుంచి ఎలాంటి నిర్ణయాలు, డిసిషన్స్ కానీ ఐడియాలజీ కానీ తీసుకోకుండా డిలిమిటేషన్ ఆయన ఎవరి సలహా సూచన లేకుండా చేసి ఆయన ఏంటంటే బేసిక్ గా గ్రేటర్ హైదరాబాద్ యాజ్ ఇట్ ఈస్ ఎన్నికల పూర్తి ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికి పరిమితం అటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఓకే అట్లీస్ట్ 3 బ్రేకప్ చేసేది 3 కార్పొరేషన్ చేస్తే ఏ ఒకటిలో మేము పొందలేకపోతాం అని చెప్పి ఆయన ఊహించి ఉంటాడు. కానీ చూస్తుంటే ఏదైతుందో ఇప్పుడు ది ఫైట్ విల్ గో బిట్వీన్ టిఆర్ఎస్ అండ్ బీజేపీ కనబడితే తప్ప ఏదైతుందో కాంగ్రెస్ ఇట్ వోంట్. మీరు కేటీఆర్ గారు అన్నారు కదా ఒక విజన్ గల నాయకుడు అని చెప్పని. కేటీఆర్ విజన్ అనేది ఏదైతుందో మీకు రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అది కనబడుతుందని చెప్పండి. ఓకే కేటీఆర్ గారి విజన్ అనేది ఏదైతుందో ఇలా హైదరాబాద్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంలో కేటీఆర్ గారి ఒక విజన్ అనేది మనకు కుట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంటారు. ఇలా సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడమే కానీ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, ఇవాళ అన్ఎంప్లాయిడ్ యూత్ ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక ఉద్యోగ భద్రత, ఇలా ప్రభుత్వ పరంగా ఉద్యోగ అవకాశాలు ఏమేమి కల్పించగలిగినా కానీ వీళ్ళ ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందేటువంటి ఒక ఆలోచన విధానాన్ని వీళ్ళ నిరుద్యోగ యువతలు కల్పించేసి అటువంటి ఒక గ్రేట్నెస్ అనేది కేటీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదంటూ నేను డెఫినెట్లీ కేటీఆర్ విజన్ మొత్తం తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కేసీఆర్ గారి విజన్ ఎట్లా మనం పరిగణలోకి తీసుకుంటామో గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఏదైతే డెఫినెట్లీ కేటీఆర్ విజన్ పబ్లిక్ విల్ గివ్ రిజల్ట్. ఓకే ఫైనల్ క్వశ్చన్ సార్, ఇన్ని జరుగుతున్న రాష్ట్రంలో కేసీఆర్ గారు
తన సైలెంట్ ని ఉపయోగిస్తున్నారు. ఈ సైలెంట్ రాబోయే రోజుల్లో చాలా వైలెంట్ గా మారబోతుందా? డెఫినెట్లీ ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఏదైతే ఉందో ఎనీ లీడర్ విల్ బికమ్ వాయిలెంట్. ఓకే. ఇప్పుడు ఆయనకి ఏదైతే సమర్థవంతమైనటువంటి ఒక నాయకత్వం శ్రేణులు ఆ పార్టీలో ఉన్నారు. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇంకా వారికి తోడు ఏదైతే ఉందో శాసనసభ సభ్యులు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. అంటే ఇదంతా కూడా వారి ఆలోచన విధానానికి ఏదైతే ఉందో ఆయన మార్గదర్శకులు వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళు. అని ఇప్పుడే క్షేత్రస్థాయిలో యుద్ధ రంగంలో ప్రత్యక్షంగా దిగవలసిన అవసరం లేకుండా వీళ్ళు నడిపిస్తున్నారు. ఓకే. సో చూశారు కదా, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు తన మాటల్లో J24 కి తన అమూల్య సమయం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. సార్, థ్యాంక్ యూ అగైన్ ఫర్ గివింగ్ యువర్ ప్రీషియస్ టైం ఫర్ అస్. సో జీవన్ రెడ్డి గారి మాటల్లో అంటున్నారు, రాబోయే రోజుల్లో నేను అనేది కాదు, తెలంగాణ ప్రజలే కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో డెఫినెట్ గా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దానికి నా వంతు కృషి చేస్తాను. అండ్ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన నినాదాన్ని నేను చూపిస్తున్నాను. అండ్ రాబోయే రోజుల్లో డెఫినెట్ గా అది జరగబోతుంది అని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.